నమస్తే అవధాని. 1528లో బాబ్రీ మసీదు నిర్మాణం అయింది ఉత్తరప్రదేశ్ అయోధ్యలో. దాదాపు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ బాబ్రీ మసీదు నిర్మాణం కోసం డిసెంబర్ 6న వెస్ట్ బెంగాల్లో శంకుస్థాపన జరిగింది. మాజీ ఎమ్మెల్యే, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ దీనికి నిన్నే శంకుస్థాపన చేయించారు. ఖురాన్ పఠనము, అల్లాహు అక్బర్ నినాదాలు. ఈ నేపథ్యంలో సౌదీ నుంచి వచ్చిన కొంతమంది ముస్లిం మత పెద్దల ఆశీర్వచనాల మధ్య ఈ శంకుస్థాపన జరిగింది. దాదాపు అంటే బాబ్రీ మసీద్ 1992లో విధ్వంసం జరిగిన తర్వాత ఇన్నాళ్ళకి దీని కన్స్ట్రక్షన్ అవసరం ఏమొచ్చింది, పైగా ఇప్పుడు ఎందుకు? దీనికి వినపడుతున్న కారణాలు చాలా ఉన్నాయి. ఏ కారణాలు ఏవైనా వచ్చే సంవత్సరం వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి ముందు ఆల్రెడీ ఇప్పటికే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓట్లకు సంబంధించి ఆ ప్రక్రియ మొదలైపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఎన్ని ఓట్లు పోతాయి, దీంట్లో వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది, ఈ లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. క్యూలు కట్టి ఇన్నాళ్ళు అక్రమంగా ఉండి ఇన్నాళ్ళు అక్రమంగా ఓట్లు వేసిన చాలామంది వెనకెళ్ళిపోతున్నారు భయపడి. అండ్ ఓపెన్గా ఒక పెద్ద మనిషి అయితే, నేను ఇప్పటికీ 3 సార్లు ఓట్లు వేసాను, 2018, 2019, 2024 3 సార్లు నేను ఓటు వేసాను. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే, నా దగ్గర సరైన పత్రాలు లేవు కనుక వెళ్ళిపోతున్నాను అనే పరిస్థితి అక్కడ ఏర్పడింది. సరే, ఇతన్ని హుమయూన్ కబీర్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతను ఈ బాబ్రీ మసీద్ అంశాన్ని ఎత్తుకున్నందుకు అతను సస్పెండ్ చేసింది. అయితే అతని విషయాన్ని ఏమీ రహస్యంగా చేయలేదు, బహిరంగంగా దీని గురించి ప్రకటించాడు. కోర్టు ఈ కార్యక్రమం వల్ల శాంతి భద్రతల అంశం తలెత్తకుండా చూసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మేరకు జరిగింది. నిన్న ఒక్కరోజు